మన సంక్రాంతి మన సంబరం. సంక్రాంతి ముందస్తు సంక్రాంతి సంబరాలు గత 13 సంవత్సరాలుగా సిబిఐటి వేదికగా మనం జరపడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాలు కాలేజీ విద్యార్థులంతా సమిష్టి కృషితో వాళ్ళే ముందుకొచ్చి మొత్తం అన్ని బాధ్యతలు వాళ్ళ భుజాన వేసుకొని ఒక ట్రెడిషనల్ డే కింద ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రంగోలి, వంగరాలాట, గాలిపటాలు ఎగిరేయటం, అలాగే రకరకాల కార్యక్రమాలన్నీ ఉన్నాయి. హరిదాసులు, ఇట్లా ఒక సంక్రాంతి అనేది కళ్ళకు కట్టినట్టుగా సిబిఐటి క్యాంపస్లో జరగడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఇంకా అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాదాపు 60 స్టాల్స్ ఉన్నాయి. ఒక విలేజ్నే బిల్డ్ చేశారు పిల్లలంతా. సొంతంగా ఒక విలేజ్ని బిల్డ్ చేసి ఆ పల్లె వాతావరణాన్ని మన కళ్ళకు ఉట్టిపడేటట్టుగా ఎంతో ప్రయత్నం చేసి ఇచ్చేశారు. ఈ సంక్రాంతి ఇంత గ్రాండ్గా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే నరాల రామారెడ్డి గారు, శతావధాని రామారెడ్డి గారు, ప్రొఫెసర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు, జింగా సుబ్రహ్మణ్యం గారు, డైరెక్టర్ లోహిత్ రెడ్డి, తర్వాత మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా మంది పెద్దలంతా కూడా రావడం జరిగింది. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. దానికి అందం వస్తుంది. ఈ సంపంగి నవ్వుల సంక్రాంతి, సస్యమంజరులు ఊగిన సంక్రాంతి, ఎదలో విక్రాంతి కురిపించిన ఈ సంక్రాంతి సందర్భంగా సిబిఐటి కళాశాల ప్రాంగణంలో ఉల్లాసం ఊయలూగేటట్లు, ఉత్సాహం ఉరకలు వేసేటట్లు విద్యార్థుల సంరంభం పొంగినటువంటి సంక్రాంతి సంబరాలలో, అంబరం అంటే సంబరాలలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించిన సిబిఐటి యాజమాన్యానికి, ముఖ్యంగా జయచంద్రారెడ్డి గారికి నా హార్దిక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. ఇప్పుడే చెప్పినాడు మన జయచంద్ర, సంక్రాంతి సంబరం అంతా కూడా ఇక్కడ కేంద్రీకరించినట్లుగా, పల్లెటూరులో ఉండే సంక్రాంతి వాతావరణం అంతా ప్రతిబింబించేట్లుగా ఇక్కడ విద్యార్థులంతా కృషి చేసి గొబ్బెమ్మలని, భోగి మంటలని, గాలిపటాలని, ఇలాగా హరిదాసుల వేషాలని, ఇట్లా అనేక భిన్నమైనటువంటి విశేషాలతో మన తెలుగు సంక్రాంతికి అపూర్వమైనటువంటి వైభవం ఉందని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా నా హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న
తెలుగు వారందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐకమత్యంగా ఒక సంబరంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం. అందులో భాగంగా ఈరోజు సిబిఐటి కళాశాలలో ఎంతో ఉత్సాహంగా వేలాది మంది విద్యార్థుల మధ్య ఈ సంబరాలు జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇందాక చైర్మన్ జయచంద్రారెడ్డి గారు చెప్పినట్లు విద్యార్థులే వారంతకు వాళ్ళే అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు వాళ్ళే చేసుకుని ఒక ఐకమత్యంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. ఇప్పుడు మనం వచ్చినప్పుడు చూసినప్పుడు అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాల వారు, ముఖ్యంగా ముస్లిం పిల్లలు కూడా ఈ సంబరాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అనేది అంటే భారతదేశంలో ఉన్న మనుషుల మధ్య ఐక్యత, జాతి సమైక్యత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏడాది ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, కళలు, సంస్కృతి మర్చిపోతున్న వేళ వారందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యతగా ఈ పండుగలు అనేటి మనం జరుపుకోవడం చాలా సంతోషం.